టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారు కొందరున్నారు. పార్టీ పెట్టిన కొద్ది రోజులకే టీడీపీలో చేరి చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా 4 దశాబ్దాలుగా ఏదో ఒక పదవిని అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తదుపరి తరానికి అవకాశాలు ఇవ్వాల్సిన తరుణం రాని వచ్చింది. ఇంతవరకు అవకాశాలు రాని వారికి, యువతకు ఉత్సాహంగా పని చెయ్యాలనుకున్న వారికి, పార్టీకి మద్దతిచ్చే కొందరు మోతుబర్లకు కొన్ని అవకాశాలు ఇవ్వకపోతే టీడీపీ మనుగడ అసాధ్యమని అధిష్టానం భావిస్తోంది. పార్టీ ప్రగతిపై ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తోన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయటం ఎంత అవసరమో, సొంత పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్త వారికి అవకాశం ఇవ్వటం అంతే అవసరమని గుర్తించారు. అందుకే పోలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్తవారు రావాలని, అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుందని నారా లోకేష్ అంటున్నారు. టీడీపీ సభ్యత్వం 1 కోటి దాటిన నేపథ్యంలో పార్టీలో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారన్న వాస్తవాన్ని నారావారిపల్లి మీటింగ్లో లోకేష్ వెల్లడించారు. కూటమికి 164 సీట్లిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే వారికి అత్యధిక అవకాశాలు రావాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పెట్టిన టార్చర్తో టీడీపీ యూత్ లో పట్టుదల పెరిగింది. కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకున్నారు. పార్టీలో కొత్త జనరేషన్ శరవేగంగా ముందుకొస్తోంది. రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యువతకు, కొత్త వారికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశాలు వచ్చేశాయి. కొంతమంది సీనియర్ నాయకులు ఈ మార్పులను స్వాగతించలేకపోవచ్చు. మొదటి నుంచి చంద్రబాబు వెంట నడిచినా, కీలక సమయాల్లో అండగా ఉన్నా ఇంతవరకు ఏమాత్రం గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని వాళ్ళు ఆవేదన చెందుతోన్న మాట నిజం. కాకపోతే మారుతోన్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ గట్టిగా నిలబడాలంటే మాత్రం వారిని గౌరవిస్తూనే దూరం పెట్టి యువతకు ఛాన్సులు పెంచాలి. యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాల నరేంద్ర లాంటి వారు ఇంకా పదవులను ఆశించటం వృధా ప్రయాసే అవుతుంది. క్రమంగా తాము తప్పుకొని తదుపరి తరాన్ని ప్రోత్సహించారు. తమ పిల్లలకు రాజకీయ ఆకాంక్షలుంటే వారిని పార్టీలో డెవలప్ చేస్తే నారా లోకేష్ చేపడుతోన్న మంచి పనులకు వెన్నుదన్నుగా ఉంటారు. లోకేష్ వల్ల తమకు అవకాశాలు రావటం లేదని టెన్షన్ పడే కంటే తదుపరి తరానికి నాయకత్వం అప్పగించటమే తగిన మార్గమని వాళ్ళు గుర్తించాలి. తాజా చర్యలు లోకేష్ ఒక్కడికే రాజకీయ భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నంగా భావించకూడదు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. సీనియర్ల అనుభవాలు పార్టీకి నిత్యం అవసరమన్నది మర్చిపోకూడని అంశం. అలాగే వారసులను రాజకీయాల్లోకి తీసుకురావటానికి కూడా పార్టీ అభ్యంతరం చెప్పటం లేదు. ఇప్పటికే కొన్ని కుటుంబాల్లో 2-3కి పదవులు ఉన్నాయి. నందమూరి, నారా కుటుంబాలైనా, యనమల ఫ్యామిలీ అయినా కొత్త వారికి ఇప్పటికే అవకాశాలు ఇచ్చాయి. అలాగే మరికొన్ని కుటుంబాల్లో కొత్త వారిని ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా వచ్చి పార్టీలో పనిచేస్తూ పేరు తెచ్చుకున్న వారిని ప్రోత్సహించేందుకు నారా లోకేష్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.